కిరానా హిల్స్ రెండేళ్లుగా భారత రాడార్లో ఉన్న ప్రాంతం ఇది. పాకిస్తాన్లోని హైయెస్ట్ సెక్యూర్డ్ ఏరియా అయిన ఈ కొండల్లో అణ్వాయుధాలున్నాయా? ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ జరిపిన దాడుల తర్వాత అక్కడ అణ్వాయుధాలు ధ్వంసమయ్యాయా? అమెరికా దీనిపై ఏమంటుందో ఒకసారి చూద్దాం. కిరానా హిల్స్ లో అణు సంబంధిత సామాగ్రి ఉందని చెప్పినందుకు ధన్యవాదాలు. మాకైతే దాని గురించి తెలియదు. అక్కడ ఏముందో దానిపై మేమైతే దాడి చేయలేదు. చాలా చమత్కారంగా సమాధానం చెప్పిన మన ఎయిర్ మార్షల్ అవధేష్ కుమార్ అంతరార్థం మాత్రం చాలా మంది పసిగట్టారు. తాము తలుచుకుంటే పాకిస్తాన్లో ఎక్కడైనా దాడులు చేయగలమని చెప్పకనే చెప్పారు అవధేష్ కుమార్ భారతి. కిరానా హిల్స్ పాకిస్తాన్కు అది ఏరియా 51 లాంటిది. ప్రజలు ఎవరిని కూడా అక్కడికి అనుమతించరు. హై సెక్యూర్డ్ జోన్లో ఉండే ప్రాంతం అది. అక్కడ ఏమున్నాయో ఆ దేశస్థులకే తెలియదు. సర్గోదా ఎయిర్ బేస్ కు చాలా దగ్గరలో ఉన్న ఈ కిరానా హిల్స్ లో పాకిస్తాన్ అణ్వాయుధాలు ఉన్నట్లు చాలా రోజుల నుండి ఉన్న టాక్. అయితే ఈ కిరానా హిల్స్ పై భారత్ దాడి చేసింది అనేది సెన్సేషనల్ న్యూస్. భారత డీసీఏఓ ఎయిర్ మార్షల్ అవధేష్ కుమార్ భారతి మాటల్లోనే తెలుస్తోంది. అక్కడ అణ్వాయుధాలున్నాయా చెప్పినందుకు థ్యాంక్స్ అనడంతో ఆ హాల్లో కూర్చున్న వారంతా ఒక్కసారిగా నవ్వేశారు. అంటే కిరానా హిల్స్ లో ఏముందో ఆయనకి కూడా తెలియదు. కాకపోతే అలాంటి విషయాలు బయటకైతే చెప్పరు. ఇప్పుడు ఈ కిరానా హిల్స్ నుండి రేడియో ధార్మిక ఉద్గారాలు వెలువడుతున్నాయన్నది మరో బిగ్ న్యూస్. న్యూక్లియర్ రేడియేషన్ లీక్ అవ్వడం అనేది ప్రపంచ దేశాలనే కలవరం పెడుతోంది. అమెరికా ప్రభుత్వం కూడా దీనిపై స్పందించింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా జరిగిన దాడిలో కిరానా హిల్స్ లో నిల్వ ఉంచిన అణ్వాయుధాల నుండి ఈ ధార్మికత వెలువడుతోందని అంతా భావిస్తున్నారు. అమెరికా కూడా దీనిపై దర్యాప్తు చేయడానికి ఓ స్పెషలిస్టు టీంని పాకిస్తాన్కి పంపినట్లు తెలుస్తోంది. అమెరికా ప్రభుత్వ అధికార ప్రతినిధి దీనిపై స్పందించడానికి ఇష్టపడలేదు. అయితే ఆయన కూడా పరోక్షంగా న్యూక్లియర్ లీకేజ్ జరుగుతున్నట్లుగా ఒప్పుకున్నారు. పాకిస్తాన్ రాడర్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు ఉన్న రఫీకి, మురిద్గే, చక్లాలా, రహిమ్యార్ ఖాన్, సక్ర్ చునియాన్, వస్తూర్, సియాట్కోలపై దాడులు చేసి వారి విపణలను నాశనం చేసింది భారత్. అయితే 2023లో వెలువడిన ఓ కథనం ప్రకారం కిరానా హిల్స్ పై భారీగా ఆయుధాలు, ట్రాన్స్పోర్టర్, ఎరెక్టర్ లాంచర్, గ్యారేజ్లు, 10 అండర్ గ్రౌండ్ స్టోరేజీ ఫెసిలిటీలు ఉన్నట్లుగా బయటకొచ్చింది. అప్పటి నుండి ఈ కిరానా హిల్స్ పై ఓ కన్నేసి ఉంచింది భారత్. ఇప్పుడు టైం దొరకగానే దానిపై బాంబు దాడులు చేసి మీ దేశంలో ఏ మూలనైనా దాడులు చేయగలం, అవసరమైతే వారి న్యూక్లియర్ బాంబులు అక్కడే పేల్చేయగలము అంటూ సందేశాన్ని కూడా పంపింది.